బెండకాయ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. తల్లి చేసే బెండకాయ రుచులు నచ్చక ఓ యువకుడు ఇంటి నుంచి పారిపాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే నాగ్పూర్కు చెందిన ఓ యువకుడు ఈ మధ్య ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరడానికి కాలేజీ అడ్మిషన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ యువకుడికి బెండకాయ అంటే నచ్చదు. కానీ తల్లి మాత్రం తరచుగా బెండకాయలతో వంటలు చేసేది. ఇది నచ్చని యువకుడు తల్లితో గొడవ పడేవాడు. జూలై 10వ తేదీన కూడా తల్లి బెండకాయతో కర్రీ చేసింది. దీంతో యువకుడి కోపం కట్టలు తెంచుకుంది. తల్లితో గొడవ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పారిపాడు. నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కాడు. ఇంట్లో యువకుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు అతడి కోసం వెతికారు. ఎక్కడా అతడి ఆచూకీ దొరకకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు యువకుడు ఢిల్లీలో ఉన్నాడని కనుక్కొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతడిని నాగ్పూర్ తిరిగి తీసుకువచ్చారు. యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇంట్లో బెండకాయ కూర వండుతారో లేదో చూడాలి.